1400 మంది విద్యార్థుల చావుకి కారణమైన బంగ్లాదేశ్ మాజీ ప్రధానిని ఉరితీయాలని ఆ దేశ కోర్టు తీర్పునిచ్చింది. అసలు ఎందుకు ఈమెకు కోర్టు ఉరిశిక్ష వేసిందంటే 2024 సంవత్సరంలో జూలై నుండి ఆగస్టు వరకు బంగ్లాదేశ్ లో విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టారు. ఈ నిరసనలు దేనికోసం అంటే ఆ దేశంలో అమలుపరుస్తున్న రిజర్వేషన్స్ కోసం. ఈ రిజర్వేషన్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాకి 30% ఉంది. దీనికి వ్యతిరేకంగానే ఆ దేశంలో విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టారు. అయితే ఈ నిరసనలు చేస్తున్న ప్రజల్ని ఆ దేశ పోలీసులు అదుపు చేసే క్రమంలో కొన్ని వందల మంది విద్యార్థులను కాల్చి చంపేశారు. దీంతో ఈ నిరసనలు ఇంకా భారీగా పెరిగాయి. ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి, షేక్ హసీనా వెంటనే రాజీనామా చేసేయాలని డిమాండ్లు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. బంగ్లాదేశ్ లో విద్యార్థులు మొత్తం ఒకేసారిగా రోడ్లపైకి వచ్చేశారు. ఆగస్టు 3-4 తేదీల్లో లాంగ్ మార్చ్ టు ఢాకా అనే పేరుతో కొన్ని లక్షల మంది ప్రజలు పోరాటం చేస్తూ ప్రధాని షేక్ హసీనా ఇంటికి వెళ్లి నిప్పు పెట్టారు. దీంతో ప్రధాని షేక్ హసీనా చేసేదేం లేదని తెలుసుకొని ఆ దేశం వదిలి భారతదేశానికి వచ్చేసింది. దీంతో ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ యాక్ట్ కింద ఈ షేక్ హసీనాకి ఆ దేశ కోర్టు ఉరిశిక్ష విధించింది. ప్రధానమంత్రి స్థానంలో ఉండి దాదాపు 1400 మంది విద్యార్థుల చావుకి కారణమైన ఈ షేక్ హసీనాని వెంటనే ఉరితీయాలని ఆ దేశ కోర్టు నిర్ణయించింది. ఇండియా బంగ్లాదేశ్ ఎక్స్ట్రాడిషన్ 2013 యాక్ట్ ప్రకారం షేక్ హసీనాని తిరిగి మా దేశానికి అప్పగించాలంటూ ఆ దేశం మన దేశాన్ని రిక్వెస్ట్ చేసింది. సో వేచి చూడాలి, ఈ షేక్ హసీనాని మన దేశం వారికి అప్పగిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.